అక్కడ గులాబీ పార్టీలో రంగులు మారుతున్నాయా? సొంత పార్టీలోనే అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయా? స్థానిక నాయకత్వానికి కార్యకర్తలకు మధ్య గ్యాప్ ఎందుకు పెరుగుతుంది? ఇవన్నీ కేవలం రాజకీయ ప్రచారమేనా, లేక నిజంగానే గులాబీ కోటలో బీటలు పడుతున్నాయా? బీఆర్ఎస్లో పెరుగుతున్న అసంతృప్తి వెనుక అసలు కారణాలేంటి? ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? గులాబీ వనంలో తిరుగుబాటు విత్తనాలు నాటుతుంది ఎవరు? ఇంతకీ ఎక్కడ జరుగుతుందా వ్యవహారం? ఏంటా కథ? లెట్స్ వాచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు బయటకు కనిపిస్తోందొకటి, లోపల జరుగుతోంది మరొకటి అనే చర్చ సాగుతోంది. ఒకప్పుడు కేటీఆర్ పేరు చెబితే చాలు సిరిసిల్లలో ప్రత్యర్థి పార్టీలకు చోటే లేదని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అదే సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీకి అసలు సవాల్ కాంగ్రెస్, బీజేపీ నుంచి కాదని సొంత పార్టీ నుంచే మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ సాధారణ సమావేశం జరగాల్సిన రోజే కౌన్సిలర్లు గైహాజరు కావడం, సమావేశం వాయిదా పడ్డం, అదే సమయంలో కొందరు కౌన్సిలర్లు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రహస్యంగా సమావేశం కావడం, మీడియా అక్కడికి చేరిందనే సమాచారం రావడంతో ఒక్కొక్కరు అక్కడి నుంచి జారుకోవడం, ఇవన్నీ రాజకీయ వర్గాల్లో ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. బర్త్డే పార్టీ పేరుతో సమావేశం జరిగిందని చెబుతున్నా అక్కడ చర్చించిన అంశాలు మాత్రం కేక్ కటింగ్ గురించి కాదనే ప్రచారం గట్టిగానే వినిపిస్తోంది. ఇక సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇప్పుడు రెండు శిబిరాలుగా విడిపోయారనే చర్చ బలపడుతోంది. ఒకవైపు చైర్పర్సన్ చిందం కళా చక్రపాణి వర్గం, మరొకవైపు అసంతృప్తితో రగులుతున్న కౌన్సిలర్ల వర్గం. అయితే అసలు అసంతృప్తి చైర్పర్సన్ పై కంటే చైర్పర్సన్ వెనుకున్న అదృశ్య శక్తి కేంద్రంపైనే ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సిరిసిల్లలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి అధికారికంగా చిందం కళా చేతిలో ఉన్నప్పటికీ మున్సిపాలిటీ వ్యవహారాల నుంచి పార్టీ నిర్ణయాల వరకు అన్నీ చిందం చక్రపాణి కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చైర్పర్సన్ ఒకరు, నిర్ణయాలు తీసుకునేది మరొకరు అనే వ్యాఖ్యలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తూ ఉండడం పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అదే కుటుంబానికి చైర్పర్సన్ పదవి, పట్టణ అధ్యక్ష పదవి దక్కాయి. ఈసారైనా కొత్తవారికి అవకాశం వస్తుందని ఆశించిన నాయకులకు మళ్లీ నిరాశ ఎదురైందని చెబుతున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఇప్పుడు పక్కకు నెట్టబడ్డామనే భావనలో ఉన్నారట. పార్టీలో అవకాశాలు కాదు, ఆశీస్సులుంటేనే పదవులు వస్తాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు సిరిసిల్లలో బీఆర్ఎస్ పరిస్థితిపై సొంత నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఒకప్పుడు గులాబీ జెండా ఎగిరిన ప్రతి వీధిలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ జెండాలు కనిపిస్తున్నాయని, పార్టీ బలోపేతం కంటే కొందరి వ్యక్తిగత ఆధిపత్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం అసంతృప్తితో ఉన్న కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లకు కాంగ్రెస్, బీజేపీ సభ్యుల నుంచి కూడా మద్దతు లభిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇది కేవలం అసంతృప్తి కాదు, భవిష్యత్ రాజకీయాల సమీకరణాలకు బీజం పడుతున్నట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ సమావేశం వాయిదా పడ్డం, కౌన్సిలర్ల రహస్య సమావేశం, నాయకత్వంపై అసహనం, అంతర్గత వర్గపోరు, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సిరిసిల్ల మున్సిపల్ రాజకీయాలు తుఫాన్కి ముందు కనిపించే నిశ్శబ్దాన్ని తలపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఒకప్పుడు సిరిసిల్ల అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే సిరిసిల్ల అనే స్థాయిలో ఉన్న రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మారుతున్నాయా? కేటీఆర్ చుట్టూ ఉన్న నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి రేపు ఆయన రాజకీయ బలాన్నే ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కోసం సంవత్సరాల తరబడి కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం దక్కకపోవడం, ఒకే వర్గం చేతుల్లో పార్టీ, మున్సిపాలిటీ రెండూ కేంద్రీకృతమై ఉన్నాయనే భావన, కొత్త నాయకత్వానికి అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ కలిసి ఇప్పుడు సిరిసిల్లలో గులాబీ గూటిలోనే తిరుగుబాటు విత్తనాలు నాటుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పరిణామాలపై ఇప్పటికిప్పుడు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడం. దీంతో అసంతృప్తి వర్గం మరింత ధైర్యంగా ముందుకొస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సిరిసిల్లలో పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో అవిశ్వాస తీర్మానం నుంచి మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సిరిసిల్లలో ఇప్పుడు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ని బలహీనపరచడం లేదు. బీఆర్ఎస్లోని అంతర్గత ఆధిపత్య రాజకీయాలే పార్టీ లోపల నుంచి కుదిపేస్తున్నాయట. ఒకప్పుడు ప్రత్యర్థులు దాటలేని కేటీఆర్ కోటలో ఇప్పుడు సొంత వాళ్లే ఆ కోటకు బీటలు వారే పరిస్థితి తెస్తున్నారనే చర్చ గట్టిగానే సాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తి చల్లారుతుందా లేక సిరిసిల్ల రాజకీయాలనే కొత్త మలుపు తిప్పుతుందా అన్నది వేచి చూడాలి.